వెల్కమ్ టు QNN న్యూస్. నేను మీ శ్రీనివాస్. గత వీడియోలో మనం శృంగవరపుకోట నియోజకవర్గంలో 2019 ఎలక్షన్లో ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్నటువంటి 270 పోలింగ్ బూత్ స్టేషన్లో ఉన్నటువంటి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చర్చించే ప్రయత్నం అయితే మనం చేసాం. అంటే గత వీడియోలో మనము 20 పోలింగ్ బూత్ల వరకు అయితే మనం చర్చించాము. ఈ వీడియోలో 21 నుంచి 40 వరకు కూడా ఏ పోలింగ్ బూత్లో ముఖ్యంగా ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఎంతెంత ఓట్లు వచ్చాయో బూతుల వారీగా మీకు తెలిపే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అయితే ఇంతవరకు మీరు మా QNN న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకి వెళితే అయితే 21వ పోలింగ్ బూత్ స్టేషన్లో మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 263, తెలుగుదేశం పార్టీకి 222 వచ్చాయి. అలాగే 22వ పోలింగ్ బూత్ స్టేషన్లో మనం చూసుకుంటే 402 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 375 తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అలాగే 23వ పోలింగ్ బూత్ల స్టేషన్లో మనం చూసుకుంటే 383 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 328 ఓట్లను తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. అలాగే 24వ పోలింగ్ బూత్ స్టేషన్లో మనం చూసుకుంటే 388 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు సాధించుకుంటే 277 ఓట్లను తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. అలాగే ఇక 25వ పోలింగ్ బూత్ స్టేషన్లోకి వచ్చినప్పటికీ 453 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 286 ఓట్లను తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. అలాగే 26వ పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి వచ్చినప్పటికీ ఈ 26వ పోలింగ్ బూత్ స్టేషన్లో 260 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 190 తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. అలాగే 27వ పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి వచ్చినప్పటికైతే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 415 ఓట్లు సాధించుకుంటే తెలుగుదేశం పార్టీ 367 ఓట్లు సాధించుకుంది. అలాగే 28వ పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి వచ్చినప్పటికైతే 313 ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే ఇప్పుడు ఇక్కడ 309 ఓట్లను తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. అలాగే 29వ పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి వచ్చినప్పటికీ ఇక్కడ ఈ పోలింగ్ బూత్ స్టేషన్ లో 291 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 402 తెలుగుదేశం పార్టీ సాధించుకున్నాయి. అలాగే 30వ పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి వచ్చినప్పటికీ ఇందులో 256 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 291 తెలుగుదేశం పార్టీ సాధించుకున్నాయి. అలాగే 31వ పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి వచ్చినప్పటికీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 550 ఓట్లు సాధించుకుంటే తెలుగుదేశం పార్టీ 302 ఓట్లు సాధించుకుంది. అలాగే 32వ పోలింగ్ బూత్ స్టేషన్ ఓట్లు శాతం చూసుకుంటే 309 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 496 తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. అలాగే 33వ పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి వస్తే ఇక్కడికి 596 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 293 తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. అలాగే 34వ పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి వచ్చినప్పటికైతే ఇక్కడ 624 ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 294 ఓట్లను తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. అయితే 35వ పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి వచ్చినప్పటికైతే 394 ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 522 ఓట్లను తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. అయితే 36వ పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి వచ్చి చూసుకుంటే ఇక్కడ 209 ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 330 ఓట్లను తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. ఇక 37వ పోలింగ్ బూత్ విషయానికి చూసుకుంటే ఇందులో 284 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 301 ఓట్లను తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. అలాగే 38వ పోలింగ్ బూత్ స్టేషన్ విషయంలో 311 ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 290 ఓట్లను తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. అలాగే 39వ పోలింగ్ బూత్ స్టేషన్ లో మనం చూసుకుంటే 304 ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తే 199 ఓట్లను
తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. 40వ పోలింగ్ బూత్ స్టేషన్ లో మనం చూసుకుంటే 287 ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 252 ఓట్లను తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. అయితే 2019 ఎలక్షన్ లో ప్రధాన పార్టీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య ఇక్కడ పోటీ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా 2024 ఎలక్షన్ లో కూడా ప్రధాన పార్టీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కొడిపంటి శ్రీనివాసరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా కోల లలిత్ కుమార్ గారు కూడా పోటీలో ఉన్నారు. అయితే ఈ 2024 ఎలక్షన్ లో ఎవరు విజయం సాధించబోతున్నారో మరికొద్ది రోజుల్లోనే ప్రజలు తెలచబోతున్నారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మీరు మా Q99 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.